హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే రేపు టమాటో నాటుతున్నాం అనమాట. అందుకే ఈరోజు బెడ్లు తోలిద్దామని చెప్పేసి తోటలోకి వచ్చాము. ట్రాక్టర్ కూడా వచ్చేసింది, మీకు కూడా చూస్తాను, చూసేయండి. బెడ్లు అయితే తోలుతున్నారు. సో లాస్ట్ టైం ఎంత లెంత్ ఉన్నో ఈ టైం కూడా అంతే లెంత్ ఉందని చెప్పాము, అలానే తోలరన్నమాట. గాయ్స్ ఒక సైడ్ అయితే బెడ్లు తోలుతా ఉంటారు, ఇంకా మేమైతే ఇప్పుడు ల్యాటర్ అంతా కొరాలన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క బెడ్కి. సో ఇదే అన్నమాట, ఇప్పుడు పరిచేద్దామండి. ఇక్కడ కనిపించే ల్యాటర్ పైపులు మొత్తం అన్నీ పరిచయం వెళ్ళిపోద్దు. బెడ్లో అయితే ఒక 50% అయితే కంప్లీట్ అయిపోయింది. మేము కూడా ల్యాటర్ అట్లే వెనకంటనే పరుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇద్దరే ఉన్నాం కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మాకే బెస్ట్ అని చెప్పేసి సో మేము కంప్లీట్ అయిపోయింది. ఫుల్ 40 బెడ్లు తోలమన్నాము, చూడాలి ఎన్ని బెడ్లు అవుతావో తెలీదు. సో మేము కూడా ల్యాటర్ అయితే ఆల్మోస్ట్ పర్చేసాము. ఇంకా ఇన్ని ఒక 20 బెడ్స్ మాత్రం రిమైనింగ్ ఉండవంతే. సో ఇవన్నీ కంప్లీట్ చేసేద్దామండి. హర్షాన్ని చూసారా ఎలా అయిపోయాడో, ఫుల్ రైతు బిడ్డ అయిపోయాడు ఈరోజు అయితే. ఫుల్ కష్టం అనమాట, అది కూడా ఎండ సరిగ్గా కొడుతుంది ఈరోజు. నాకు కూడా అంతే ఫుల్ ఇదైపోయింది. బట్ అలానే చేయాలి, ఇంకెవరు లేరు కాబట్టి మేమే చేయాలన్నమాట. సో మేము వెళ్ళింది కూడా మెయిన్ రీజన్ దీనికోసమే. అండ్ నెక్స్ట్ రేపు పూజ కూడా ఉంది, బట్ ఈరోజు అందుకే కంప్లీట్ చేసుకుందామని. వాటర్ కూడా దాక్కున్నాడు పాపం, చాలా కష్టపడ్డాడు లేండి ఈరోజు అయితే. సో ఎలాగో అలా మేమే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను హర్షని అడిగాను, హర్ష ఇంత కష్టం పడతావు కదా నీకేమనిపిదా అంటే, సార్లే పెయ్యి పోని చూసుకో అన్నాడు. హర్ష ఒక సైడ్ ఇలా డ్రిప్ అయి వదులుతూ ఉంటాడు, నేను స్ట్రైట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో వీడియో చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా కష్టం నేనే పడుతున్నాను, వీడియో తీసుకుంటూ జస్ట్ అలానే పని కూడా చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ నేను లాస్ట్ వరకు రీచ్ అయిపోయాను అనమాట. సో ఎండ అయితే ఈరోజు సరిగ్గా కొడుతుంది. గైస్ ఫైనల్లీ ల్యాటర్ అయితే అంతా వచ్చేస్తున్నాము. ఇంకా దానికోసం వాటర్ తీసుకున్నాం, వాటర్ తాగాలి. నెక్స్ట్ కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఏమేమి స్నాక్స్ తెచ్చుకున్నాం మీకు కూడా చూస్తాను, చూసేయండి. పెద్దగా ఏం ఐటమ్స్ ఉండవు. సో ఇంట్లో నిప్పటి చక్లీలు ఉంటే అవే తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటూ తిన్నాము. సో హర్షాన్ని కెమెరా సైడ్ చూడు అంటే నేను బ్లాక్ ఉన్నా, నేను చూడను అన్నాడు. సో అందుకే నువ్వు నిజంగా బ్లాక్ ఉన్నావు కాబట్టి నువ్వు కనపడవు, నాలాగా వైట్ ఉంటే కనిపిస్తా అంటే అని చెప్పాను అనమాట. అందుకే ఫేస్ అసలు సరిగ్గా చూపిడు. సో ఇలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము. ఇక డ్రిప్ పైప్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఈ పెద్ద పైపులు అయితే వేయాలన్నమాట. ఫైనల్లీ అవి కూడా ఇంకా స్టార్ట్ చేసేసాము. ఎంత త్వరగా ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో అవుట్పుట్ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. అక్కడ కనిపిస్తున్నాడు చూడండి యువరాజు, పని తక్కువ సెటైర్లు ఎక్కువ. ఇదంతా నేనే చేసింది అది గాయస్. ఆర్దంకా ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక రేపు నాటిది ఒకటే బాకీ, రేపు నాటిది కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. సో బాయ్ గాయస్, టేక్ కేర్. గాయస్ తినే కానీ తీసుకొచ్చాము, కానీ తినడానికి అవ్వలేదు, పనే ఎక్కువ చేసేసాం అన్నమాట. అందుకే ఇవి వాపస్ తీసుకొని వెళ్తున్నాము. మీకు ఇంకొకటి చూపిస్తాను ఆగండి. ఇది మా మామయ్య గారి సమాధి అన్నమాట. దీంట్లో ఇద్దరు దీపం పెట్టడానికి ఇలా కట్టించాం కదా, దాని లోపల ఏదో పక్షి ఇలా గుడ్లు పెట్టేసింది. ఒక పిల్లి కూడా ఉంది, అది ఎందుకో కొంచెం బ్లాక్గా ఉంది, అందుకే కొంచెం భయం వేసింది. బయటకి అయితే తీయలేదు, ముట్టుకోకూడదు అని చెప్పేసి అలానే లోపల పెట్టేసాము. ఇవన్నీ మా ఊరి గేదెలు అన్నమాట. బైక్ దగ్గరికి వెళ్తుంటే మా పెద్దమ్మ కనిపించారు. ఇంకా ఉండేవన్నీ మా పెద్దమ్మకు కొన్ని ఇచ్చి అలానే కూర్చున్నాం. మా పెద్దమ్మ చాలా కష్టపడతారు అన్నమాట, నాన్ స్టాప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.